నేను కూడా అనేక దేశ విధాలు తిరిగాను, యూనివర్సిటీస్ కోసం దుబాయ్ వచ్చాను. వాళ్ళు ఫస్ట్ మాట్లాడుతుంది ఇదే. గత 5 సంవత్సరాల్లో ఏ రోజు చూసినా ఆంధ్రప్రదేశ్లో ఎవరో ఒకరిని అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం, ఈ హరాస్మెంట్లు ఉన్నాయి, అందువల్ల మేమంతా రాలేదు. ఇదే మాట ఎక్కడికి పోయినా. 9 లక్షల కోట్ల పైగా ఈరోజు పెట్టుబడులు మన రాష్ట్రానికి అగ్రిమెంట్లు అయినాయి. అవన్నీ కంప్లీట్ అయితే దాదాపు 7 లక్షల పైగా ఉద్యోగాలు వస్తాయి. అయితే ఇవన్నీ కూడా ఒక్కరోజు 2 రోజుల్లో రావండి. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే కొన్ని 1 year పడుతుంది, కొన్ని 2 years పడుతుంది, కొన్ని 3 years పడతాయి, కొన్ని 4 years కూడా పడతాయి. తప్పదు. వాళ్ళకి ల్యాండ్, పర్మిషన్లు, బిల్డింగ్లు కట్టాలా, మెషినరీ ఆర్డర్ ఇచ్చుకోవాలా, ఇతర దేశాల నుంచి కొంత మెషిన్ రావాల్సి వస్తుంది. ఇవన్నీ కావటానికి 1 year to 4 years. ఎప్పుడు వ్యాపారం, ఇండస్ట్రీస్ అంటే 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో, ఒక్క రోజులోనో 2 రోజులు చేసేది కాదు. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇది కూడా అన్ని జిల్లాలు డెవలప్ చేయాలా, ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్ని సమానంగా డెవలప్ చేయాలని ఈరోజు అనంతపురం, కర్నూలు తీసుకుంటే అనంతపురం, కర్నూలులో ఎలక్ట్రానిక్ హబ్, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ ఏదో వచ్చినా ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు అనంతపురంకి, తర్వాత చిత్తూరు, ఆ రెండింటికి ఇస్తున్నారు. కర్నూలుకి వచ్చేళ్ళకే రిన్యూవబుల్ ఎనర్జీ, ఈ సోలార్ ప్లాంట్లు ఏదైనా వస్తే వాటిని యాక్చువల్గా ఈరోజు కర్నూలుకి ఇస్తున్నారు. ప్రకాశంకి వచ్చి సిబిజీ యూనిట్స్, అదేవిధంగా నెల్లూరుకి వస్తే డైవర్సిటీ ఇండస్ట్రీస్, అదేవిధంగా అమరావతికి వస్తే క్వాంటమ్ వ్యాలీ అండ్ నాలెడ్జ్ హబ్, అదేవిధంగా గోదావరి డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే అక్వాకల్చరు, రిఫైనరీ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీసుకుంటే ఫార్మా, డేటా సెంటరు, ఐటీ, స్టీల్ అండ్ మెడికల్ డివైజెస్. ఈ విధంగా వీటిలన్నింటిలో క్లస్టర్స్ చేసి క్లస్టర్స్ వైజ్ ఏదైతే ఇండస్ట్రీస్ వస్తున్నారో ఆ ఇండస్ట్రీస్కి అక్కడికి వచ్చేదిగా. ఎందుకు సార్ ఆ విధంగా అంటే వాళ్ళకి ఆ వసతులు కల్పించాలి. ట్రావెలింగ్ అనేది యాక్చువల్గా 4 రకాలు. ఒకటి జల మార్గము, రోడ్డు మార్గము, రైలు మార్గము, విమాన మార్గం. ఈ 4గిట్లో అన్నిటికంటే కాస్ట్ ఎక్కువయ్యేది విమాన మార్గం, తర్వాత కాస్ట్ ఎక్కువయ్యేది తర్వాత రోడ్డు, దానికంటే కొంచెం తక్కువ, దానికంటే తక్కువ రైలు మార్గం, బాగా తక్కువ ఉండేది జల మార్గం. ఈరోజు సింగపూర్ డెవలప్ అయిందనే కారణం ఏంటంటే అదే కారణం. అందువల్ల కాకినాడకి ఉన్న యొక్క ఈ పోర్టు వల్ల ఇది డెవలప్ చేయడానికి ఎంతో పాసిబిలిటీ ఉంది. ఖచ్చితంగా నేను కూడా ఇన్ఛార్జి మంత్రిగా ఖచ్చితంగా ఏదైతే శాసనసభ్యులు మీ అందరి దగ్గర తీసుకొని ఏదైతే రిక్వెస్ట్లు ఇస్తారో వాటిలన్నిటి కూడా అటు ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఈ యొక్క కాకినాడ జిల్లా, కాకినాడ పోర్టు డెవలప్ అయ్యేందుకు అన్ని విధాల కృషి చేస్తారని తెలియజేస్తూ